మా దగ్గర సాహిత్య నికేతన్లో నవయుగ భారతితో పాటు అనేక రకాలైనటువంటి పుస్తకాలు మేము ఇక్కడ అనేక రకాల పుస్తకాలు ముద్రించి నవయుగ భారతి పుస్తకాలతో పాటు సంవిత్ ప్రచురణలు, ఎంఎస్కో, రామకృష్ణ మఠు, నవోదయ, మెగా మైండ్స్, వివేకానంద కేంద్రం, జైకో, ఇతర రచయితల వారికి సంబంధించిన పుస్తకాలు కూడా మేము అమ్ముతున్నాం. మనకు ఈ మధ్యనే 2024లో విడుదలైన పుస్తకం హిందుత్వం. దీంట్లో పరమ పూజ్యనీయ సర్సంఘ్ చాలక్జీ, మోహన్ భగవత్జీ, సురేష్ సోని గారు, అరుణ్ కుమార్ గారు ముగ్గురు కలిసిన ఈ పుస్తకం అండి. హిందుత్వము నిత్య నూతనము సనాతనం అనే పుస్తకం నవయుగ భారతి ప్రచురించారు. 1857 స్వరాజ్య సంగ్రామం. ఇది సావర్కర్ రాసిన పుస్తకం. సావర్కర్ ఇది ఇంగ్లాండ్లో ఉండగా మరాఠీలో రచించారు. దీన్ని రాష్ట్రంగా భారతదేశానికి చేర్చారు. ఈ బుక్ని ఈ బ్రిటిష్ వారి భయం వల్ల ముద్రించలేదు. తిరిగి దీనికి మరాఠీ నుంచి ఫ్రాన్స్ దేశానికి చేరింది. అక్కడ కూడా ముద్ర సాధ్యం పడలేదు. తిరిగి ఇంగ్లాండ్ చేరి ఆంగ్లంలోకి అనువదించారు. అయితే దీన్ని మళ్ళీ ఇంత చేసిన ఈ ముద్రాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు. ఇది మొట్టమొదటి బ్యాన్ అయిన పుస్తకం సావర్కర్ రాసిన పుస్తకం 1857 స్వరాజ్య సంగ్రామం. సేవక్ సంఘ్ ప్రణాళిక 21వ శతాబ్దం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించబడ్డది. దీన్ని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్జీ ఈ పుస్తకాన్ని రచించారు. దీన్ని ఎంఎస్కో వాళ్ళు తెలుగులో ప్రచురించారు. ఈ పుస్తకము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిన్న నేడు రేపు గురించి, అట్లాగే శాఖ పద్ధతి వ్యవస్థ, ఆర్ఎస్ఎస్ పని విధానము, భారతదేశ చరిత్ర, సనాతనం, హిందుత్వము, కులము, సామాజిక న్యాయము, సంఘ పరివార్, మహిళా ఉద్యమాల గురించి ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని కూడా అందరూ చదవదగ్గ పుస్తకం. ఇదనే మనం చూసాము బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాల గురించి. బంగ్లాదేశ్ హిందువుల నరమేధము బొమ్మరాజు సారంగపాణి గారు రాశారు. ఈ పుస్తకము శివశక్తి వాళ్ళు ముద్రించారు. ఈ పుస్తకం కూడా దాదాపు 71లో బంగ్లాదేశ్లో 30 లక్షల మంది మరణించారు. ఈ మధ్యన కూడా కొన్ని వేలాది మంది కూడా మరణించారు. దీన్ని కొత్తగా మొన్ననే రాశారు కాబట్టి ఈ పుస్తకం మొన్న జరిగిన సంఘటనల గురించి వివరించారు బొమ్మరాజు సారంగపాణి గారు. ఈ పుస్తకం కూడా అందరు చదవాలి. ప్రొఫెసర్ ముదిగంటి శివప్రసాద్ గారు రాశారు. ఈ మధ్యనే ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 2025లో ప్రారంభమైంది. జాతీయ పరిషత్ తెలంగాణ వాళ్ళు దీన్ని బుక్ రిలీజ్ చేశారు. ఈ పుస్తకం మొన్న జరిగిన సంఘటనల గురించి, అట్లాగే గతంలో ఉన్న ఆర్టికల్ రద్దు, పాకిస్తాన్ యుద్ధము ఆర్టికల్ రద్దు గురించి రాశారు. దీంట్లో అనేక రకాల విషయాలు దీంట్లో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కూడా అందరు చదవాలి. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మూలాలు ఉన్న సిద్ధాంత్ దత్తోపంటేంగ్ కార్యకర్త దత్తోపంటేంగ్ గారు రాశారు. ఈ పుస్తకాన్ని సంఘ కార్యకర్తలు కాకుండా వివిధ క్షేత్రాల వాళ్ళు కూడా చదవదగ్గ పుస్తకము. దీంట్లో అధిష్టానము, మన కార్యపద్ధతి, కార్యకర్త యొక్క విషయాల గురించి ఈ పుస్తకం ఉంది. సంఘ కార్యము, అపూర్వం, సంఘ శాఖ పద్ధతి గురించి వివరాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కూడా సంఘ కార్యకర్తలే కాకుండా వివిధ క్షేత్రాల వాళ్ళు కూడా చదవదగ్గ పుస్తకం అండి. దత్తోపంటేంగ్ గారు ఈ పుస్తకాన్ని రాశారు. హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు. ఇది నవయుగ భారతి వారి ప్రచురణ. 1978 మొదటిసారిగా ఈ పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో నిజాం పరిపాలన గురించి అనేక రకాల వాస్తవాలు, అవస్థల గురించి పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మొట్టమొదటిగా మరాఠీలో, హిందీలో ప్రచురమైంది. తెలుగులో దీన్ని నిఖిలేశ్వర్ గారు అనువదించారు. అట్లాగే కల్లోల భారతం ఈ మధ్యనే రిలీజ్ అయింది. కోవెల సంతోష్ కుమార్ గారు రాశారు. ఇది క్రీస్తు శకం 622 నుంచి 1947 వరకు జరిగిన పుస్తకం. దీన్ని కూడా ఈ పుస్తకంని సాహిత్య ఎంఎస్కో వాళ్ళు వేశారు. ఈ పుస్తకం కూడా అందరూ చదవాలి.
అట్లాగే రామ్మాధవ్ గారు గతంలో వారు 1947 బుక్ రాశారు. మాతృభూమి ముక్కలైంది 1947 బుక్ రాశారు. దానికి ఒక గ్రేడ్గా ముక్కలైన స్వాతంత్రం రామ్మాధవ్ గారు రాశారు. దీన్ని ఎంఎస్కో వారు ప్రచురించారు. రాణి అహిల్యాబాయి వారు దేశంలో వివిధ దేవాలయానికి ఇతోధికంగా సాయం చేస్తూ అనేక దేవాలయాల్ని పునర్నిర్మాణం చేసిన మహిళామణిలో రాణి అహిల్యాబాయి ఒకరు. హిందుత్వం కోసం నిలుపబడ్డ దీశాలి రాణి అహిల్యాబాయి. ఈ పుస్తకాన్ని సాహిత్యనికేతన్ విజయవాడ వాళ్ళు ప్రచురించారు. ఈ పుస్తకం కూడా మన సాహిత్యనికేతన్లో లభిస్తుంది. భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర అఖిల భారతీయ సర్కార్యవాహ గారు రాసిన పుస్తకం శ్రీ సురేష్ సోని గారు, మాననీయ సురేష్ సోని గారు రాశారు. ఈ పుస్తకము భారతదేశము గతము, వర్తమానము, విద్యుత్ శాస్త్రము, యంత్ర విజ్ఞానము, ధాతు విజ్ఞానం, విమానిక వైద్య అనేక రకాలుగా మన యొక్క సంస్కృతికి సంబంధించింది రాశారు. ఇది నవయుగ భారతి వారు ప్రచురణ జాతి పునర్నిర్మాణ రథసారథులు రాంపల్లి మల్లికార్జున రాశారు. ఈ సావర్కర్ గురించి, డాక్టర్జీ, గురూజీ, వివేకానంద గురించి, రామకృష్ణ గారి గురించి రాసిన పుస్తకం. ఈ పుస్తకము ఈ మధ్యనే విడుదల చేశారు. ఎంఎస్కో, రామకృష్ణ పట్టు, నవోదయము, మెగామన్స్, వివేకానంద కేంద్ర, జైకో మరి ఇతర రచయితల పుస్తకాలతో పాటు ఇంగ్లీష్ పుస్తకాలు ప్రభాత్ ప్రకాశన్, రాష్ట్రోత్తన సాహిత్య, కురుక్షేత్ర, సురుచి, గరుడ, నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు పుస్తకాలు మా దగ్గర లభిస్తాయి. మా అడ్రస్ వచ్చేటి సాహిత్య నికేతన్, వైఎంఐఎస్ భవనము, సిబిఐ ఆఫీస్ రోడ్, నియర్ మెటర్నిటీ హాస్పిటల్ పక్కన, కోటి సుల్తాన్ బజార్. ఫోన్ నంబర్ 9440589722. అట్లాగే మా యొక్క ప్రాంత కార్యాలయంలో సాహిత్య నికేతన్ హెడ్ ఆఫీస్గా ఉంది. అక్కడ కేశవ నిలయం బర్కత్పురాలో కూడా వివిధ రకాల పుస్తకాలు లభిస్తాయి.